ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని రాజేంద్రనగర్ ఎంఈఓ శంకర్ రాథోడ్, ఎంబీఐ కృష్ణవేణి, ఎంబీఐ శ్రీముఖిలు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలు, ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా యువత లైసెన్స్ లేనిది వాహనం నడపరాదని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తప్పవని తెలిపారు. మారతారని అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా మారాలి. ఫ్యూచర్లో మీరు 10 మందికి చెప్పాలి రోడ్ సేఫ్టీ అంటే ఏంటి, మనం ఏం పాటించాలి అన్నది. ఇందుకు మీ అందరికీ అర్థమైంది కదా. ఇక్కడ మనం శివరాంపల్లి స్కూల్లో కండక్ట్ చేసిన ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. అంటే మేము ర్యాలీ చేయడం కాదు, దీన్ని చూసి పబ్లిక్లో అవేర్నెస్ వస్తే అప్పుడు మాకు సక్సెస్ అయినట్టు. పిల్లలందరూ కూడా ఎండలో ర్యాలీ చేసి అంత దూరం వెళ్ళి ఇంత దూరం వచ్చి అసలు పాలన చూసైనా సరే పబ్లిక్ మారాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ దయచేసి మీరు ట్రాఫిక్ రూల్స్ ఒబే చేయండి, సీట్ బెల్ట్ ధరించండి, కార్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, సెల్ ఫోన్ డ్రైవ్ చేయకండి. ఇవన్నీ పాటిస్తే మనం కనీసం ముందైనా సరే యాక్సిడెంట్ లేని తెలంగాణని మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం మన యాక్సిడెంట్స్ కూడా చాలా వెళ్తున్నాయి. ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ వస్తే సిటీఎం ఇన్ఛార్జ్ రాయన్ నగర్, అత్తాపూర్, మైలార్జోపల్లి మేము ఈ విద్యార్థులకు ప్రతిరోజు కూడా ఈ అవేర్నెస్ చేస్తాము. సిటీఎం